ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం ముగింపుకు మరికొన్ని గంటలే మిగిలింది. అభ్యర్థులంతా హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమల టీడీపీ అభ్యర్థి శ్రావణి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తన తాత బండారు సత్యనారాయణ స్వామి ఎన్టీఆర్తో కలిసి ఎంచుకున్న లక్ష్య సాధనను తాను తీర్చుతానని అంటోన్న శ్రావణితో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ఫేస్ టు ఫేస్. ఉన్నత చదువులు చదువుకొని తాత ఆశయాల కోసం ఫ్యాక్షన్ గడ్డపైన అడుగుపెట్టి యంగ్ లీడర్గా ప్రచారంలో దూసుకెళ్తున్నారు సింగనమల అభ్యర్థి టీడీపీ నేత బండారు శ్రావణిశ్రీ గారు. శ్రావణి గారు, మీరు చెప్పండి, ప్రచారంలో మీకు ఎంతవరకు ప్రజల నుండి అభిమానాలు వస్తున్నాయి? ఎలా ఉంది సిచ్యువేషన్? తాతయ్య ఆశీస్సులతో ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ నాకు ఆశీర్వదించి నువ్వు ముందుండి నువ్వు వెళ్ళాలమ్మా, నువ్వు చెయ్యాలి, మా తాత ఆశయంని నేను నెరవేరుస్తున్నా, నాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా మన పార్టీ నాయకులందరూ ముందుండి ఒక ఆడబిడ్డని నేను ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు 10 అడుగులు వేసి నేను ఉన్నామమ్మ ముందుకి, నీ ఖచ్చితంగా మెజారిటీ తెప్పించైనా నేను మన ఊరికి అభివృద్ధి చేసుకునే దశలో మీకు సపోర్ట్ చేస్తానన్న అది మనకు తెలుస్తుంది. అంటే మీకు పార్టీ టికెట్ ఇవ్వకముందు కూడా బండారు నారాయణ ట్రస్ట్ ద్వారా ఎలాంటి సర్వీస్ అందించినారు? ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి? చాలా బాగుంది అండి. తాతయ్య ట్రస్ట్ స్థాపించినప్పటి నుంచి ట్రస్ట్ ద్వారా మేము కూడా మన మండలాల్లో మన గ్రామాల్లో ఎటువంటి సమస్యలు, పిల్లలకి ఫిల్టర్ వాటర్స్ కానీ, మనకి వాటర్ అన్నది చాలా ఇది ఉంది. గ్రామాలకి ఎటువంటి రోడ్లు కానీ, పైప్ లైన్స్ కానీ, గుళ్ళకి కానీ, ఆర్థికంగా కానీ, పెళ్ళిళ్ళు అయితే ఏమి లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఇది లేక ఆర్థికంగా సహాయపడి తాత పేరు మీదనే చేసుకుంటూ వచ్చాము. క్వశ్చన్ చెప్పండి శ్రావణి గారు, గత కొన్ని దశాబ్దాలుగా వాటర్ సమస్య వస్తూనే ఉంది. సమస్య పరిష్కారానికి అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎక్కడ చెక్ పట్టడం లేదు. ఎమ్మెల్యేలు వస్తున్నారు, అత్యధికంగా టీడీపీ నేతలే ఉంటున్నారు. ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? మీరు ఎలాంటి పరిష్కార మార్గం చూపించదలుచుకుంటున్నారు? పరిష్కరించలేదు అని మనం అనొద్దండి, ఎందుకంటే రాష్ట్ర పూర్తి స్థాయిలో ఎందుకంటే మీరు చూసుకుంటే రాష్ట్ర విభజన జరిగి 5 ఏళ్ళు అయిందండి. పోలవరం ప్రాజెక్ట్ కానీ, వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఎన్నో స్టార్ట్ చేస్తున్నాము. మనకి కేంద్రం నుంచి ఎటువంటి ఆర్థికంగా కూడా సపోర్ట్ లేదు, మారల్ సపోర్ట్ లేదు. కేంద్రం నుంచి సపోర్ట్ లేని పక్షంలో కూడా సార్ ముందుండి మన ప్రజలందరి కోసం మా బాధ్యత ఆయన మీదే వేసుకొని ముందుకెళ్తున్నాడు. సో ఆయన ఒక్క నాయకుడు ఏ సపోర్ట్ లేకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అది నేను సపోర్ట్ చేసి మన ప్రజలతో ఇది కూడా చెప్తున్నాను, ఈ 5 ఏళ్ళుగా చేసిన అభివృద్ధి చూడండి, చేయనిది చూడొద్దు. ఎంత చేశారో అది కూడా ఎవరు చేయలేనివి ఆయన చేశారు. ఏ నాయకుడు ఇవ్వలేని 100కు పైగా పథకాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అంటే ఆయనకి ఇంకొక అవకాశం ఇయ్యగలిగితే మనం ఖచ్చితంగా నీళ్ళు తెచ్చుకునే సమస్య తీర్చే సమస్యలు మనం చూసుకుంటామండి. ఫైనల్గా చెప్పండి, మీకంటూ ప్రత్యేకంగా విజన్ ఉంటుంది. ఇన్ని సమస్యలు చూసి బండారు నారాయణ స్వామి ట్రస్ట్ ద్వారా మీరంతా కూడా వాటర్ సమస్యలు కొంతవరకు పరిష్కరించడం కానీ, స్కూల్ పిల్లలకి హెల్ప్ చేయడం కానీ చేస్తూ వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఐడెంటిఫై చేసినారు? మీకంటూ సింగనమల నియోజకవర్గాన్ని ఎలా తీర్చిదిద్దాలని ఒక విజన్ ఉంటుంది, ఏముంది? మెయిన్ పాయింట్స్ ఏమి? మొదటిగా చూసింది నేను సాగునీరు, త్రాగునీరు అండి. మనం చూసుకుంటే మన ప్రాంతం మొత్తం రైతు కుటుంబాలు, రైతాంగం ఎక్కువ ఉన్న జిల్లా మనది. నియోజకవర్గంలో 70% రైతులే ఉంటారు. వాళ్ళ నుంచి మనము ఏమన్నా చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. మీరు ప్రచారంలో కూడా మీరు చూసుకుంటే వాళ్ళకి పెద్ద కోరికలు లేవండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. బేసిక్ నీడ్స్ కూడా వాళ్ళు అడగరు. నాకు సాగునీరు, త్రాగునీరు ఇస్తే చాలమ్మా, మేమే కోటీశ్వరులము, ఇంకా మాకు ఎవరితో సంబంధం లేదు అన్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా నా విజన్ మాత్రం కంపల్సరీగా వాటర్ సమస్య తీర్చడంలోనే ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ శ్రావణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద బండారు శ్రావణిశ్రీ సింగనమల నియోజకవర్గంలో డే అండ్ నైట్ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. తనను గెలిపిస్తే మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య, అత్యంత ప్రధానమైన సమస్య సాగునీరు, తాగునీటి సమస్య. ఈ సమస్య పరిష్కారానికి, శాశ్వత పరిష్కారానికి ఖచ్చితంగా గట్టిగా కృషి చేసి భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తకుండా గట్టి పోరాటం కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు బండారు శ్రావణిశ్రీ. సింగనమల నుంచి లక్ష్మీకాంత్.